बीजेपी के रुकन पार्लियामेंट इटाला राजेंद्र ने हाइड्रा के खिलाफ सख्त तनकीद की है। उन्होंने इल्जाम आयद किया कि हाइड्रा अवाम को हिरासत करने वाला इदारा बन चुका है और गरीबों के मकानात गिराने के लिए इस्तेमाल हो रहा। इटाला राजेंद्र ने यह भी दावा किया कि वजीर आला रेवंत रेड्डी हाइड्रा को सियासी मकासद, मुखालफिन पर दबाव डालने और जमीनों के मामलात में इस्तेमाल कर रहे हैं। ప్రభుత్వానికి విచక్షణాధికారం ఉండొచ్చు, ఎవరినైనా జైల్లో పెట్టే అధికారం ఉండొచ్చు, ఎవరి మీద ట్యాక్స్ వేసే అధికారం ఉండొచ్చు, కానీ ఇల్లు కూలగొట్టే అధికారం ఎవరికి లేదు. నేను మొదటి నుంచి చెప్తున్నా, హైడ్రా ఎప్పుడైతే పుట్టిందో ఇంకా హైడ్రా పేరు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరి వారసత్వంగా వచ్చిందని ఎవరికి తెలియదు. కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పింది, ఈ హైడ్రా అనేది ఆనాటి ప్రపంచంలో ఎవరు నియంత్రణ గురించి మాట్లాడినా హిట్లర్ గురించి మాట్లాడతారు. ఆ హిట్లర్ ఎన్ని దుర్మార్గాలు కొడగట్టిండు, ఎన్ని లక్షల మందిని గ్యాస్ పైప్లను తోలి చంపేసిండు, ఎంత విధ్వంసం సృష్టించిండో మనం చూస్తూ ఉంటాం. ఈ హైడ్రా అనే పేరట అత్యున్నతమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి ఒక బాడీ. హిట్లర్ రాజ్యంలో ప్రజల మీద అఘాయిత్యాలు కావచ్చు, ప్రజలను చంపే విషయంలో కావచ్చు, ఇవాళ ప్రజాస్వామ్యాన్ని కూలి చేసే విషయంలో కావచ్చు, తీసుకునే నిర్ణయాల సంస్థ పేరే హైడ్రా అని చెప్పి అయితే వారు చెప్పిండ్రో, ఆ హైడ్రా అంటే హిట్లర్ని ఆదర్శంగా తీసుకొని హైడ్రాని స్థాపించినట్టుగా ఆయన చెప్పుకోండి. కాబట్టి హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా చూస్తూ ఉన్నాం. 40 ఏళ్ల క్రితం, 50 ఏళ్ల క్రితం ఏ హైదరాబాద్ నగరంలో వాగుల పక్కపట్టి కావచ్చు, ప్రభుత్వ స్థలాలలో కావచ్చు, అలాంటి వాటిల్లో హైడ్రా వచ్చి ఇది చెరువు బఫర్ల క్రితం తెలంగాణ నుంచి వెళ్ళి పొట్ట చేత పట్టుకొని కుటుంబాన్ని పోషించుకోవడానికి వచ్చి ఒక గుడిసె వేసుకొని ఒక తరం కష్టపడితే కళ్ళాలు చూసిన చెప్పాలంటే ఇలా ఆ కన్నీటి వేద ఒడవదు. నల్ల చెరువులో ఇల్లు కూలగొట్టినప్పుడు బుచ్చమ్మ అనేటువంటి యాదవ మహిళ ఎట్లా సూసైడ్ జరిగిపోయింది. కానీ హైడ్రా చరిత్ర చూసిన తర్వాత ఇది పేదల ఇల్లు కూలగొట్టేటువంటి ఒక సంస్థగా, ప్రజల్ని వేధించే సంస్థగా, ఇవాళ వాళ్ళకు అనుకున్న వాళ్ళకు